రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కివరం పంచాయతీ పరిధిలోని కండ్రిక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొప్పల నవీన్ కుమార్, గొల్ల సాయి, ముచ్చు వెంకట జోసెఫ్ అనే ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు స్థానిక చెరువులోకి దిగారు. అయితే చెరువు లోతును అంచనా వేయలేకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గన్నవరం సిఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల సహాయంతో పోలీసులు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. చేతికి అందిన కొడుకులు విగత జీవులుగా పడి ఉంటున్న చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో కండ్రిక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెలవు రోజుల్లో పిల్లలు నీటి వనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, హోలీ పండుగ కావడంతో హోలీ పండుగ చేసుకుని ఆ రంగులు కడుక్కునే దానికోసం కాలువ దగ్గర చెరువు దగ్గరికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందటం చాలా దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారులోని కండ్రిక గ్రామంలో చోటు చేసుకుంది. అయితే బాలురు రంగులు కడుక్కునే దానికోసం చెరువు దగ్గరికి వెళ్ళారు. చెరువు దగ్గరికి వెళ్ళిన అప్పుడు ప్రమాదవశాత్తు కాలు జారి ఒకరు పడిపోతుందో వాళ్ళని రక్షించేందుకు ఒకళ్ళ ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ మృతి చెందిన ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులుగా చెప్తున్నారు. బోళ్ళ మోహన్ సాయి, మచ్చు వెంకట జోసెఫ్, దుప్పల వినయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా గొల్లనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలీ రంగులు చల్లుకుని తర్వాత శుభ్రం చేసుకునేందుకు సుందరి చెరువు వద్దకు వెళ్లారని చెప్పేసి ప్రమాదవశాత్తు కాలు ఏర్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎంతసేపటికి రాకపోతే సాయంత్రం రాత్రి 7 గంటల సమయంలో తల్లిదండ్రులు ఆరా తీసి చెరువు దగ్గరికి వెళ్ళగా అయితే గ్రామస్తులు కొంతమంది ఇప్పటి వరకు ఆడుకుని చెరువు దగ్గరికి వెళ్ళి ఉంటారని చెప్తుంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి గాలింపు చేశారు. అయితే తొలుత వినయ్ కుమార్, వెంకట జోసెఫ్ మృతదేహాలను మాత్రం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కనుగొన్నారు. ఆ తర్వాత మోహన్ సాయి మృతి చెందారు. అయితే అతను ఈ మృతదేహం కూడా కనబడింది. అయితే ఈ కళ్ళ ముందు చిన్నపిల్లల విద్యుత్ పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల ప్రభావంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం మీద చూసుకుంటే పాపం చిన్నపిల్లలు ముగ్గురు కూడా స్కూల్లో చదువుకునే విద్యార్థులు ముగ్గురు కూడా సహచరులతో ఈ హోలీ పండుగ చక్కగా జరుపుకున్నారు. అయితే ఈ రంగులు కడుక్కునే దానికోసం ఆ కాలువ దగ్గరికి చెరువు దగ్గరికి వెళ్ళడం వీళ్ళ పాలిట శాపంగా పరిణమించింది. పాపం వీళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అయితే తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ప్రమాదవశాత్తు సంభవించిందని చెప్పేసి కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇప్పటికీ పంచనామా పూర్తయింది. మృతదేహాలు కూడా మార్చికి తరలించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న ఘటన ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.